ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని 2006లో స్థాపించారు. ఇది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. వీటి విధులు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడము, రక్షించడం, మానవ హక్కుల ఉల్లంఘనపై సమీక్ష జరపడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. సభ్యత్వం అనేది మొత్తం 47 సభ్య దేశాలు ఉంటాయి. ఈ దేశాలను యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రాంతీయ ప్రాతిపదికన ఎన్నుకుంటుంది. పదవీ కాలం వచ్చేసి ప్రతి సభ్య దేశం 3 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటుంది. ఏదైనా ఒక దేశము వరుసగా 6 సంవత్సరాలు ఎన్నికైతే తర్వాత మళ్ళీ పోటీ చేయాలంటే పోటీ చేయడానికి ముందు 1 సంవత్సరం పాటు గ్యాప్ అనేది తీసుకోవాలి. యుఎన్హెచ్ఆర్సీలో సభ్య దేశంగా ఎన్నికవడం భారత్కి ఇది 7వసారి. ఈ ఎన్నికలో భారత్ ఏకగ్రీవంగా సభ్యత్వాన్ని గెలుచుకుంది. భారత్ 2026 నుంచి 2028 వరకు సభ్యదేశంగా ఉంటుంది. మొత్తం 3 సంవత్సరాలు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నిక అనేది జరిగింది.